చాలామంది అంటుంటారు, డాక్టర్ గారు చాలామంది చెప్తుంటారు, రోజు కాసేపు పొద్దున్నే పూజ చేయండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయని చెప్పని అంటుంటారు. లేకపోతే రోజు కొద్దిసేపు మెడిటేషన్ చేయండి, సరిపోతుంది చాలాసేపు అని అంటుంటారు. మరి ఏమీ నా సమస్యలు ఏమీ తగ్గట్లేదండి, ఏమీ నా ఆలోచన, ఈ టెన్షన్ ఏమీ తగ్గట్లేదు. ఎందుకనంటారు? ఇది అంటే ఈ మెడిటేషన్ అసలు లేకపోతే ఈ పూజ చేయటం అనేది పెద్ద వేస్ట్ అంటారా ఏంటి కదా? అమ్మా చూడమ్మా, ఇప్పుడు మీరు రోజుకున్నది 24 గంటలు. దీంట్లో పోనీ ఒక 8 గంటలు నిద్రపోయిందని అనుకుందాం. అయితే ఈ 8 గంటల్లో కూడాను కలల్లో చాలాసార్లు మన ఇబ్బందులు మనం పడుతూనే ఉన్నాం. దీనితో నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది అసలు నిద్రే పట్టట్లేదని చెప్పి గొడవ చేసేవాళ్ళు. ఇంత 16 గంటల్లో మీరు ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు పూజ చేసాము, మిగిలిన టైం అంతా నేను నా మొగుడితో దెబ్బలాడతాను, పిల్లలతో దెబ్బలాడతాను అంటే మరి మీకు కంఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? పూజ అనేది కానీ, మీరు చేసే మెడిటేషన్ కానీ, మీరు చేసే జీవన విధానంలోకి ఒక భాగంగా ప్రతిదాన్ని భగవంతుడు అనుకునో, ప్రతిదాన్ని కామ్గా ఉన్నారనుకునో, ప్రతివాడిని నీకు నువ్వులాగా ఆలోచించుకుని వాడు నాతో మాట్లాడితే నాకు ఎలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, అందుచేత నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఆలోచించి అలా మాట్లాడితే, అలా చేసుకుంటే మీ జీవితం బాగుంటుందమ్మా. అంతే తప్ప ఏదో పావు గంట సేపు పూజ చేసి తర్వాత అంటే మొగుడికి అర్చన చేస్తానంటే, అంటే ఆయన భర్త పూజ చేస్తానో లేకపోతే ఆయన మీద దెబ్బలాడతాను అంటే కుదరదమ్మా.